భర్త లేని రూతు కథ ఈ రోజుల్లో మనకు చెప్పే గొప్ప సందేశం. అంశం: విరిగిపోయిన జీవితాన్ని దేవుడు ఎలా ఆశీర్వాదంగా మార్చుతాడు. రూతు గ్రంథం 1-4 అధ్యాయాలు. ప్రియమైన దేవుని సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం బైబిల్లో చాలా చిన్న పుస్తకమైన రూతు గ్రంథం ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ధ్యానించబోతున్నాం. ఈ రోజుల్లో చాలామంది ఇలా అంటున్నారు: నా జీవితం అయిపోయింది, నా కుటుంబం విరిగిపోయింది, నా భర్త లేడు, నాకు భవిష్యత్తు కనిపించడం లేదు. అలాంటి వారి కోసం దేవుడు రూతు జీవితాన్ని బైబిల్లో రాయించాడు. ఎందుకంటే రూతు జీవితంలో కూడా భర్త లేడు, ఆశ లేదు, ఆస్తి లేదు, దేశం లేదు, భవిష్యత్తు లేదు. అయినప్పటికీ దేవుడు ఆమెను రాజవంశంలో చేర్చాడు. మొదటి భాగం: కష్టాలు నీ జీవితానికి ముగింపు కాదు. రూతు గ్రంథం 1:5. ఇశ్రాయేలీల్లో కరువు వచ్చింది. ఎలీమోలేకు తన భార్య నయోమి 2 కుమారులతో మోయాబు దేశానికి వెళ్ళారు. కొంతకాలానికి ఎలీమోలేకు చనిపోయాడు. ఆ తరువాత మహ్లోను, కిల్యోను కూడా చనిపోయారు. ఒక్కసారిగా 3 విధవరాండ్లు మిగిలారు. మన జీవితాల్లో కూడా ఇలా జరుగుతుంది. అనుకోని సమస్యలు వస్తాయి. ఒక్క ఫోన్ కాల్తో జీవితం మారిపోతుంది. ఒక్క రిపోర్టుతో మనశ్శాంతి పోతుంది. ఒక్క సంఘటనతో నవ్వు కన్నీటిగా మారిపోతుంది. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, సమస్యలు నీ జీవితానికి ముగింపు కాదు. అవి దేవుడు కొత్త అధ్యాయం ప్రారంభించే సమయం. రెండో భాగం: రూతు తీసుకున్న నిర్ణయం. నయోమి ఇలా చెప్పింది: మీరు మీ దేశానికి వెళ్ళండి. ఓర్పా వెళ్ళిపోయింది. కానీ రూతు చెప్పిన మాటలు బైబిల్లో చివరి స్థాయిగా నిలిచిపోయాయి. మీరు వెళ్ళే చోటికి నేను వస్తాను, మీ ప్రజలు నా ప్రజలు, మీ దేవుడు నా దేవుడు. రూతు గ్రంథం 1:16. ఈ మాటలు ప్రేమకు గుర్తు, విశ్వాసానికి గుర్తు, విధేయతకు గుర్తు. ఈ రోజుల్లో మనుషుల పరిస్థితులు బాగుంటేనే దేవుణ్ణి వెంబడిస్తారు. కానీ కష్టాల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా ఉండేవారిని దేవుడు ఘనపరుస్తాడు. మూడో భాగం: రూతు ఏడుస్తూ కూర్చోలేదు. బెత్లెహేముకు వచ్చిన తర్వాత వారికి ఆహారం లేదు. రూతు ఇలా అనలేదు: దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు? ఆమె పొలానికి వెళ్ళి ధాన్యం ఏరుకుంటూ కష్టపడింది. విశ్వాసం అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు, ప్రార్థన చేస్తూ పని చేయడం. చాలామంది ప్రార్థిస్తారు కానీ పని చేయరు. మరికొందరు పని చేస్తారు కానీ ప్రార్థించరు. రూతు రెండూ చేసింది. నాలుగో భాగం: దేవుని సమయం అద్భుతమైనది. రూతు ఏ పొలానికి వెళ్ళింది? బోయాజు పొలానికి. ఇది యాదృచ్ఛికం కాదు, దేవుని ప్రణాళిక. మనకు కనిపించని చోట దేవుడు పనిచేస్తాడు. నీవు ఏడుస్తున్నావు, కానీ దేవుడు నీ ఆశీర్వాదాన్ని సిద్ధం చేస్తున్నాడు. నీవు ఒంటరిగా ఉన్నావు, కానీ దేవుడు నీ కొరకు మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఐదో భాగం: మంచి పేరు గొప్ప సంపద. బోయాజు రూతు గురించి విన్నాడు. ఆమె మంచితనం గురించి అందరూ మాట్లాడుతున్నారు. అందుకే బోయాజు ఆమెను గౌరవించాడు. ఈ రోజుల్లో అందం కోసం, డబ్బు కోసం పరిగెడుతున్నారు. కానీ దేవుడు మంచి హృదయాన్ని చూస్తాడు. మనుష్యులు రూపాన్ని చూస్తారు,
దేవుడు హృదయాన్ని చూస్తాడు. 6వ భాగం, దేవుడు కన్నీళ్లను నవ్వుగా మారుస్తాడు. రూతు విధవరాలు, కానీ చివరికి బోయాజును వివాహం చేసుకుంది. ఓబేదు జన్మించాడు. ఓబేదు ద్వారా మెస్సే, మెస్సే ద్వారా దావీదు, దావీదు వంశంలో యేసుక్రీస్తు అంటే ఒకప్పుడు ఏడ్చిన రూత్ పేరు యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. ఇది దేవుని కృప. ఈ రోజుల్లో మనకు చెప్పే పాఠాలు: 1. దేవుణ్ణి విడిచిపెట్టవద్దు. కష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రార్థన మానకండి. 2. ఒంటరితనం శాపం కాదు, దేవుడు నీతో ఉన్నాడు. 3. దేవుని సమయం కోసం వేచి ఉండు. ఆయన ఆలస్యం చేయవచ్చు కానీ మర్చిపోడు. 4. విశ్వాసంతో ముందుకు సాగు. కన్నీళ్ళు శాశ్వతం కావు. 5. దేవుడు విరిగిన జీవితాలను ఉపయోగిస్తాడు. మోషేను ఉపయోగించాడు, యోసేపును ఉపయోగించాడు, దావీదును ఉపయోగించాడు, రూతును ఉపయోగించాడు. నిన్ను కూడా ఉపయోగించగలడు. సాక్ష్యం చెప్పే భాగం. బహుశా ఈ దేశం వింటున్న మీరు, ఈ సందేశం వింటున్న మీరు చాలా అనుకుంటున్నారేమో, నా జీవితం ముగిసిపోయింది, నా కుటుంబం నాశనం అయిపోయింది, నా భవిష్యత్ చీకటిగా ఉంది. కానీ రూతు జీవితం చెప్తుంది, దేవుడు ముగించలేదు అంటే నీ జీవితం ముగియలేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏడవకు, భయపడకు, నిరాశ చెందకు. నీవు ఒంటరిగా లేవు. రూతుతో ఉన్న దేవుడు నీతో కూడా ఉన్నాడు. నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. నీ ప్రార్థనలు ఆయన వింటున్నాడు. నీ భవిష్యత్తును ఆయన సిద్ధం చేస్తున్నాడు. ప్రియమైన చివరి ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, రూతు జీవితాన్ని ఆశీర్వదించిన నీవే ఈ సందేశం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము. ఒంటరితనంలో ఉన్న వారిని ఆదరించుము. భర్త భార్యను కోల్పోయిన బాధపడుతున్న వారిని శాంతిని ఇవ్వము. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ ఇవ్వండి. రూతు జీవితాన్ని మార్చినట్లే మా జీవితాలను మార్చండి. మా కన్నీళ్లను ఆనందంగా మార్చండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఉపయోగపడిందని భావిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి.